అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పాడు? బొత్స సత్యనారాయణ గారు చెప్పిన మాటల్ని ఆయన రిపీట్ చేశాడు. ఆయన ఏమీ చెప్పలేదు కదా. బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు మంత్రివర్గంలో ఉండి మంత్రివర్గంలో ఆయన చెప్పినటువంటి మాటల్ని చెప్పాడు. తన రాజశేఖర రెడ్డి గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అనేటువంటిది బొత్స సత్యనారాయణ గారి స్టేట్మెంట్ ఇస్తే అది చెప్పాడు. దాంట్లో ఒకటి కాదు కదా, ఆ రోజు మీడియా ముందు ప్రజల ముందు వచ్చి చెప్పినటువంటి మాటల్ని ఈరోజు మీరెందుకు అంత ఉలిక్కి పడుతున్నారు? మీరు భుజాలు ఎందుకు? బొత్స సత్యనారాయణ గారు నిన్న బాధపడ్డాను, నేనేమి హర్షించను. కానీ ఎందుకు బాధపడ్డారో మాకు అర్థం కాల. ఆయన చెప్పినటువంటి మాటే అది, ఆయన చెప్పినటువంటి మాటే, మేమేం కొత్తది చెప్పలేదు. అంటే ఆయన అందరికీ ఒక అనుమానం ఏమొస్తూ ఉంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి నైజం చూసిన తర్వాత బొత్స గారికి భయం వచ్చింది, ఆ భయంలో నుంచి బాధ వచ్చింది అనుకుంటున్నారు. పరిటాల రవి గారి హత్యలో జరిగినటువంటి నిందితులు సాక్షులు ఏ ఒక్కరూ ఈ రోజుకి మిగలలేదు. బాబాయి హత్యలో పాల్గొన్నటువంటి సాక్షులు నిందితులు సగం మంది ఆల్రెడీ లోకాన్ని వదిలిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ సీరియల్ నంబర్లో నా సీరియల్ నంబర్ ఏమన్నా యాడ్ అవుతుందా, మర్చిపోయిన వాడిని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనేటువంటిది ఎక్కడో ఆయనకు భయం వచ్చి ఆ భయంలో నుంచి బాధ పుట్టుకొచ్చిందేమో అని అనుకోవాల్సిందే తప్ప, ఆయన ఇచ్చినటువంటి మాటలను ఆయన గురించి మాట్లాడితే ఆయనకి ఎందుకు అంత బాధ వస్తుంది? ఎందుకు? ఇవాళ మీరు హిస్టరీ ఒక్కసారి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీని మనం చూస్తే బొత్స సత్యనారాయణ గారు ఏడవడంలో కొంత నిజం ఉంది. ఎందుకంటే గుండెపోటు నుంచి గొడ్డలిపోటు వరకు, తండ్రి మరణం నుంచి బాబాయ్ హత్య వరకు, తల్లి నుంచి చెల్లి వరకు, సహనిందితులు మోపిదేవి వెంకటరమణ నుంచి విజయసాయిరెడ్డి వరకు, మన డాక్టర్ సుధాకర్ రావు దగ్గర నుంచి మన సుబ్రహ్మణ్యం వరకు, ఎక్కడ చూసినా కూడా మీ నైజం ఏంది అనేది కళ్ళ ముందు కనపడతా ఉంటే బాధపడక ఏం చేస్తాడు ఆయన బొత్స సత్యనారాయణ గారు? నీ నైజం ఏంది అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కళ్ళ ముందు కనపడతానే ఉంది. తెల్లవారుజామున 6:15 ముందే గొడ్డలిపోటుతో బాబాయ్ చనిపోయాడని తెలిస్తే గుండెపోటు అని చెప్పి మన టీవీలో ప్రచారం చేసి 5 నిమిషాల్లో చేరుకోగలిగినటువంటి మీరు 12 గంటలు సుదీర్ఘంగా ప్రయాణం చేసి మీరు చేరుకున్నారు అని అంటే బాబాయ్ మీద ప్రేమ ఉన్నట్ట? ఆ ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ తొలగిపోయే వరకు అక్కడికి చేరుకోకూడదనేటువంటి ఆలోచన ఉన్నట్ట?